Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ఎలక్షన్లు దగ్గర పడుతూ ఉండడంతో రకరకాల వింత సంఘటనలు చూస్తున్నాం. అందులో భాగంగానే 60 ఏళ్లున్న ఓ వ్యక్తి కేవలం ఎలక్షన్ల కోసమే పెళ్లి చేసుకున్నాడు. ఎలక్షన్లలో కంటెస్ట్ చెయ్యాలనే తన చిరకాల కోరిక తీరాలంటే తప్పదు మరి. నిన్న మొన్నటి వరకు జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు పోటీ చేద్దామంటే నిబంధనలు అడ్డొస్తున్నాయి. రాజకీయ కురవృద్ధుడు లాలూ ప్రసాద్ యాదవ్ ను సలహా అడిగాడు. ఆయన సలహా మేరకు పెళ్లి చేసుకుని ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు. అతడు కరుడుగట్టిన గ్యాంగ్స్టర్. వయసు 60 ఏళ్లు. ఓ హత్య కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గతేడాదే విడుదలయ్యాడు. ప్రస్తుతం అతడు మళ్లీ వార్తల్లో నిలిచాడు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే చట్టపరంగా సాధ్యం కావడం లేదు. దీంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓ సలహా ఇచ్చాడు. పెళ్లి చేసుకుని భార్యను నిలబెట్టాలని సూచించాడు. దీంతో ఓ మహిళను అతడు వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు తన భార్యను ఆర్జేడీ తరపున ఎన్నికల బరిలోకి దింపబోతున్నాడు. నవాదా జిల్లాలోని కోనాపూర్ గ్రామానికి చెందిన అశోక్ మహాతో అనే గ్యాంగ్స్టర్ కథే ఇదే. షేక్పురా జేడీయూ ఎమ్మెల్యే రణధీర్ కుమార్ సోనీపై హత్యాయత్నం ఆరోపణలతో పాటు నవాదా జైలు బద్దలగొట్టిన కేసులో నేరస్తుడిగా 17 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 2023లో జైలు నుంచి విడుదలయ్యాడు. లాలూ సూచనతో పట్నా బక్తియార్పూర్లోని కరౌటా జగదాంబ ఆలయంలో ఓ మహిళను మంగళవారం రాత్రి తన మద్దతుదారుల మధ్య అశోక్ మహాతో వివాహం చేసుకున్నాడు. ముంగేర్ బరియాయూరు గ్రామానికి చెందిన ఆమె గతంలో ఢిల్లీలో పనిచేసేది. ఇక తన భార్యను ముంగేర్ లోక్సభ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా అశోక్ మహాతో పోటీలోకి దింపబోతున్నట్లుగా సమాచారం. ఇదే స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ జేడీయూ నేత లారెన్ సింగ్ పోటీ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.